నెల్లూరు జిల్లా బూగోలు మండలం బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో తెప్పలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో తెప్ప నీట మునిగిపోయింది. అయితే స్వామివారిని మాత్రం భక్తులు తమ భుజాలపై మోశారు. బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి. పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండగా మునిగిపోయిన తెప్ప. భక్తులు ఎక్కువ సంఖ్యలో తెప్ప మీదకు రావడంతో ప్రమాదం. ఆలయ కమిటీ నిర్వహణలో లోపముతోనే మునిగిపోయిన తెప్ప మునిగిపోవడంతో స్వామివారిని గట్టిగా పట్టుకున్న భక్తులు గోవిందా గోవిందా అంటూ భక్తుల ఆర్తనాదాలు. ఏమి అపచారం జరుగుతుందో అంటూ భయభ్రాంతులకు గురవుతున్న స్వామివారి భక్తులు. గత 2 సంవత్సరాలుగా రథోత్సవంలో కూడా అపశృతి. ఆలయ నిర్వహణ లోపంపై మండిపడుతున్న స్వామివారి భక్తులు, ధార్మిక సంఘాలు. నెల్లూరు జిల్లా బూగోలు మండలం బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో తెప్పలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో తెప్ప నీట మునిగిపోయింది. అయితే స్వామివారిని మాత్రం భక్తులు తమ భుజాలపై మోశారు. బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి. పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండగా మునిగిపోయిన తెప్ప. భక్తులు ఎక్కువ సంఖ్యలో తెప్ప మీదకు రావడంతో ప్రమాదం. ఆలయ కమిటీ నిర్వహణలో లోపముతోనే మునిగిపోయిన తెప్ప మునిగిపోవడంతో స్వామివారిని గట్టిగా పట్టుకున్న భక్తులు గోవిందా గోవిందా అంటూ భక్తుల ఆర్తనాదాలు. ఏమి అపచారం జరుగుతుందో అంటూ భయభ్రాంతులకు గురవుతున్న స్వామివారి భక్తులు. గత 2 సంవత్సరాలుగా రథోత్సవంలో కూడా అపశృతి. ఆలయ నిర్వహణ లోపంపై మండిపడుతున్న స్వామివారి భక్తులు, ధార్మిక సంఘాలు.